ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటి అంటే, ఎన్నో రోజులుగా నీ కళ నెరవేరడం లేదు అని దిగులు చెందుతూ ఉన్నావు కదా బిడ్డ. ఈరోజు నీ కళ తప్పకుండా నెరవేరబోతుంది. నీవు ఊహించిన దానికన్నా ఎక్కువగానే నీకు లాభం అనేది కలుగుతుంది బిడ్డ. కాబట్టి నీ తల్లి మాటని విని నీవు ఎక్కువగా దేని గురించి కూడా బాధపడుతున్నావో, దేని గురించి అయితే నీవు అయోమయం అయిపోతున్నావో దానికి తగినటువంటి ఫలితం అందించడం కోసం ఈరోజు ఈ సందేశం నీ కొరకు వినిపించబోతున్నాను. ఈ సందేశాన్ని విని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో బిడ్డ అనేసి అమ్మవారు అయితే ఈ చక్కని సందేశాన్ని అయితే మనకు ఇలా తెలియజేయబోతున్నారండి. ఇక ఆ సందేశం స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నీకు ఇక దేని గురించి బాధ అనేది అవసరమే లేదు. నీ కష్టాలు తీరడం లేదు అని, నీ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు అని నీవు చింతించిన అవసరమే లేదు. నీకు జరిగిన ప్రతి సమస్యకు నిన్ను బాధ పెట్టిన వారు, నీకు ప్రతి విషయంలోనూ నీకు ఎదురుపడుతూ నిన్ను అవమానిస్తున్నవారు, నిన్ను ఎగతాళి చేసేవారు, వీరందరూ కూడా నిన్ను చూసి ఆశ్చర్యపడతారు. కానీ వారు మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పోరాటంలో వారు ఏ లాభాన్ని పొందలేరు. నిన్ను అవమానించవచ్చు, నిన్ను ప్రతి విషయంలోనూ అడ్డుపడుతూ ఉండవచ్చు నీకు. కానీ నీవు మాత్రం శాంతంగా ఉండాలి, ఓర్పుగా ఉండు. వారు చేసేది నీవు గమనించినా బయటపడకుండా ఉండు. ఎందుకంటే వారి వలన నీకు ఏదైనా కానీ ఎప్పుడైనా సరే హాని అనేది కలగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండు తల్లి. వారు ఎలా అయితే నీ ముందు నటిస్తూ నీ వెనుక నీకు కీడు తలపెట్టాలి అని అనుకుంటున్నారో, నీవు కూడా అదే విధంగా జాగ్రత్తగా ఎత్తుకు పైవెత్తు వేస్తూ వాటి నుండి బయటపడాలి. వారికి మాత్రం దానికి తగిన గుణపాఠం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తల్లి, నాకు చాలా భయంగా ఉంది. అలాంటి వారి నుండి నీవే నన్ను కాపాడాలి. నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టవు కదా పిచ్చి తల్లి. నేను నీ సంరక్షకురాల్ని. నిన్ను ఎందుకు అతి సులువుగా వదులుకుంటాను చెప్పు. ఎప్పుడూ కూడా ఒంటరిగానే విడవను. నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటున్నాను. కానీ నీవే నన్ను గమనించడం లేదు. నన్ను కాపాడాలి తల్లి అని నీవు ఎన్నిసార్లు అడగాల చెప్పు. నా బిడ్డలు ఆపదలో ఉంటే నాకు తెలియకుండా ఉంటుందా? నన్ను ఒంటరిగా విడిచిపెట్టకు అని అడుగుతున్నావు. నిన్ను ఎందుకు విడిచిపెడతాను బిడ్డ? నీ గురించి నీవు కానీ, నీ వారు కానీ, నిన్ను ప్రేమించేవారు కానీ, నీ శ్రేయోభిలాషులు కానీ ఏదో ఒక సమయంలో నిన్ను మరవవచ్చు. కానీ నీ తల్లినైనా నేను మాత్రం నిన్ను ఒక్క నిమిషం కూడా విడవలేదు. ఒక్క నిమిషం కూడా నీ గురించి మరవను. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆటంకం అనేది ఎదురవుతుంది తల్లి అనే అనుకోవద్దు. సమయాన్ని వృధా చేసుకోకుండా నీ తల్లిపై దృష్టి పెట్టి నీ తల్లినే తలుచుకుంటూ ధైర్యంగా ఉండు. నీవు అనవసరమైనటువంటి ఆలోచనలకు పెట్టే సమయాన్ని నీ తల్లికి కేటాయించలేవా? నీ దగ్గర ఆ మాత్రం కూడా సమయం లేదా? ఒక్కసారి ఆలోచించు. రోజు నీ జీవితాన్ని, నీ శరీరాన్ని నడిపించినటువంటి ఆ ఆత్మను, ధైర్యాన్ని, వీటన్నిటినీ కూడా ఎవరు నీకు ఇస్తున్నారు? ఆ భగవంతుడు కాదా? నీకు ఇన్ని ఇచ్చిన ఆ దేవునికి నీకు ఏమి ఇవ్వాలో తెలియదా? నిన్ను ఏమీ అడగడం లేదు. కానీ నీవు కేవలం ఆయన కోసం కొంత సమయాన్ని అనేది కేటాయించలేవా? నీ కష్టాలను, నీ సమస్యలను ఎందుకు ఇస్తాడు నీకు? ఇవి అన్నీ కూడా మీకు మీరు కొని తెచ్చుకుంటున్నాయే. కొన్ని సమస్యలు మీ కర్మఫలమైతే మరికొన్ని మీకు మీరే చేసుకునేవే. వాటిని కూడా ఆ భగవంతుడే ఇస్తున్నాడు అని, ఆయనే మూలమని నమ్మకం మీ మూర్ఖత్వం అవుతుంది. దానిని పరిష్కరించుకోవడానికి కూడా మీ ముందే ఉంచుతాడు ఆ పరిష్కారం అనేది. నీవు తెలుసుకోవడంలోనే ఆలస్యం అనేది అవుతుంది బిడ్డ. లేదా నీ కర్మఫలం తీరకపోవచ్చు. కానీ మీరు మాత్రం దానికోసం కూడా వేచి ఉండలేకపోతున్నారు కదా. ఏదైనా కష్టం వచ్చింది అంటే చాలు, నీకు కష్టం కలిగింది అనిపిస్తే చాలు, ఆ కష్టం నీకు ఉంటే తప్పించుకోవాలి అని అనుకుంటారే కానీ వాటి నుండి బయటపడే మార్గాన్ని ఎందుకు చూసుకోరు? నీకు ఎందుకు భయం చెప్పు బిడ్డ. నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగానే ఉంటాను అనే విషయాన్ని నీవు ఎప్పుడు మరుస్తావో అప్పుడు మాత్రమే నీవు భయం అనేది వీడగలుగుతావు.
కాబట్టి నీవు ముందుగా భయం వీడు. నిన్ను ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో, నీ ప్రతి పనికి అడ్డుగా నిలుస్తున్నారో వారి అందరినీ కూడా నీవు ఒక గుణపాఠం అనేది చెప్పవలసి ఉంటుంది. కానీ నీవు మాత్రం వారిపై కోపాన్ని పెంచుకొని వారితోనే నిర్మోహమాటంగా ప్రవర్తించకు. ఎప్పటిలాగానే నీ ప్రయత్నాన్ని సాగిస్తూ ప్రేమతోనే వారిని గెలవాలి, ప్రేమతోనే వారిని ఎదిరించాలి. తప్పకుండా నీవు విజయం సాధిస్తావు. నీవు ఎన్నో రోజులుగా కళ్ళు కంటున్నటువంటి ఆ కళ అనేది నెరవేరుతుంది. తప్పకుండా నీ తల్లి అనుగ్రహం నీకు పుష్కలంగా అందబోతుంది బిడ్డ. అది కూడా కేవలం కొన్ని రోజుల్లోనే. కాబట్టి ఎలాంటి ఆలోచనలు చేయకుండా, దేనికి కూడా భయపడకుండా నీ ప్రయత్నాలు నీవు కొనసాగిస్తూ ఉండు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మళ్ళీ అదే పదే పదే ఆలోచిస్తూ నిరుత్సాహపడవద్దు. ఎందుకంటే నీ వెంట నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగానే ఉంటాను. నీ మనసుకు భయం కలిగినా, లేక నేను ఒంటరిని అని నీకు అనిపించినా, తల్లి అని ఒక్క పిలుపు చాలు, సప్త సముద్రాలు దాటి నీతో నిలబడగలుగుతాను. నీ మంచి మనసు నీకు అంతా మంచే జరుగుతుంది. కాకపోతే కొంత ఆలస్యం అనేది జరగవచ్చు. ముందు జరిగిన దాని గురించి భయపడవద్దు. జీవితంలో జరగబోయే దాని గురించి ఆలోచించవద్దు. కానీ నీకు విజయం ఏ విధంగా వరించబోతుందో అనే సంకేతం మాత్రం నీ మనసుకు చేరుతుంది. తప్పకుండా ఆ విజయ తీరాలకు నీవు చేరిన నాడే ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే నిన్ను బాధ పెడుతూ ఆనందాన్ని పొందుతున్నారో వారి అందరినీ కూడా నీ విజయమే పెద్ద గుణపాఠంగా మారబోతుంది. ఇప్పుడు నీవు ఓపికతో ఉండడం వలన అదే నీకు శ్రీరామ రక్షగా మారుతుంది. దీనికన్నా ఎక్కువగా సుఖ సంతోషాలతో గడిపే సమయం అనేది చూడబోతున్నావు. సహజంగా నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. నాపై నీవు అపారమైనటువంటి నమ్మకాన్ని ఉంచుతావు. ఇక నీ నుండి నేను ఏమీ కోరుకోను. నాపై నీవు పెంచుకున్నటువంటి ప్రేమ, భక్తికి నేను ఏదో ఒక విధంగా నీకు రుణం తీర్చుకోవాలి కదా. కాబట్టి నీ సమస్యలను నా యొక్క సమస్యగా భావిస్తున్నాను. నీ సంతోషాన్ని నా సంతోషంగా భావిస్తూ నేను మురిసిపోతూ ఉంటాను. నాకంటూ సరైన గుర్తింపు లేక ఇది చేస్తే వారికి చులకన కావచ్చేమో. కాబట్టి అలాంటి వాటి గురించి నీవు అస్సలు బాధపడవద్దు. నీవు అలాంటి ఆలోచనల్లోనే ఉండవద్దు. నీవు ఆలోచనతో నీ యొక్క సమయాన్ని వృధా చేయవద్దు. అలాంటి వారికి తగినటువంటి బహుమతి కేవలం నీ గుర్తింపుతోనే ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే నిన్ను నీవు కించపరుచుకోకూడదు కదా. అలాగే భయం అనేది నీవు ముందుగా వీడవలసినటువంటి ముఖ్యమైనటువంటి నీవు గ్రహించవలసినటువంటి సమయం ఇది. నీవు విజయవంతముగా నీవు అనుకున్నటువంటి పనుల్లో విజయాన్ని పొందగలుగుతావు అని మరలా ఒక్కసారి నీకు గుర్తు చేస్తున్నాను. నీ కల నెరవేరబోతుంది. నీ తల్లి నిన్ను అనుగ్రహించబోతుంది. గుర్తుంచుకో. ఎందరో నిన్ను ఎగతాళి చేసినా, ఎందరో నీకు కీడు తలపెట్టాలని చూసినా సరే, వారి ఆటలు ఇక నుండి సాగవు. సంతోషంగా ఉండు. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉండి నీతోనే నడుస్తూ నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాను బిడ్డ. సంతోషంగా ఉండు. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అమ్మవారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే